వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ప్రతిరోజు మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది అందించడం జరుగుతుంది. వాటిల్లో భాగంగానే ఈ కంప్లీట్ రివిజన్ సిరీస్లో భాగంగా మనకి ఈరోజు కెమికల్ నేమ్స్ అండ్ ఫార్ములాస్ అయితే చూద్దాం. ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఎస్ఎస్సి జీడీలో ఈ టాపిక్ మీద కూడా క్వశ్చన్స్ అనేది వస్తాయి కాబట్టి ఒకసారి ఈ టాపిక్ కూడా చూసుకోండి. మీకు చెప్తున్నటువంటి ప్రతి టాపిక్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బిఫోర్ మీకు చెప్పినటువంటి ఏవైతే క్లాసెస్ ఉన్నాయో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేశాను. ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నెక్స్ట్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ వీడియోలో క్లియర్గా క్వశ్చన్స్ అన్ని ఒకసారి అయితే చూసుకోండి, మీకు ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో ఇటు ఎస్ఎస్సి కానీ అటు రైల్వేకి సంబంధించి కానీ జీకే సెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జీకే సెక్షన్కి సంబంధించి మన ఛానల్లో ఇంపార్టెంట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. బ్లూ విట్రియోల్ యొక్క రసాయన నామం. బ్లూ విట్రియోల్ యొక్క రసాయన నామం, కెమికల్ నేమ్ ఏంటి? మనకి కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్. ఓకేనా? కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ అనేది బ్లూ విట్రియోల్ యొక్క కెమికల్ నేమ్. ఓకేనా? రసాయన నామం. మీరు చూసినట్లయితే దీని యొక్క ఫార్ములా ఏంటంటే CuSO4 5H2O. ఇది నీలిరంగు స్ఫటిక రూపంలో ఉంటుంది. ఓకేనా? ఏ రంగు? నీలి రంగు స్ఫటికంలో ఉంటుంది. దీన్ని ఫంగిసైడ్గా కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఏంటది? ఫంగిసైడ్గా. ఓకేనా? ఫంగిసైడ్గా ఉపయోగించడం జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన ఫార్ములా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన ఫార్ములా ఏంటి అంటే మనకి ఆప్షన్ బి ఏంటి? CaSO4. ఇక్కడ కొంచెం తప్పు పడింది. అదేంటంటే 1/2 H2O. ఓకేనా? 1/2 H2O కాదు, 1/2 H2O. CaSO4 ఆఫ్ H2O. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. దీన్ని కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అని చెప్పేసి అది అనడం జరుగుతుంది. ఎముకలు విరిగినప్పుడు కట్టడానికి బొమ్మల తయారీకి దీన్ని వాడడం జరుగుతుంది. బొమ్మల తయారీకి ఎముకలు విరిగినప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. ఓకేనా? క్విక్ లైమ్ అని దేన్ని పిలవడం జరుగుతుంది? కాల్షియం ఆక్సైడ్ని క్విక్ లైమ్ అని చెప్పేసి పిలుస్తారు. కాల్షియం ఆక్సైడ్ని. దీని ఫార్ములా ఏంటి? CaO కాల్షియం ఆక్సైడ్. సున్నప్రాయిని వేడి చేయడం ద్వారా ఇది లభించడం జరుగుతుంది. సిమెంట్ తయారీలో ఇది ప్రధానమైనది. ఓకేనా? లాఫింగ్ గ్యాస్ యొక్క రసాయన నామం ఏంటి? లాఫింగ్ గ్యాస్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ ఫార్ములా ఏంటి? N2O. నైట్రస్ ఆక్సైడ్ అనేది స్ప్రే చేసినప్పుడు నవ్వు వస్తుంది. ఓకేనా? లాఫింగ్ గ్యాస్ అంటాం దాన్ని. ఇంకొక విషయం ఏంటంటే దంత చికిత్సలో ఈ యొక్క నైట్రస్ ఆక్సైడ్ ఏదైతే ఉందో దీన్ని దంత చికిత్సలో అనస్థియా అంటాం కదా, అనస్థియాగా కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. క్యాస్టిక్ సోడా రసాయన నామం. క్యాస్టిక్ సోడా యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్. ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్. ఆప్షన్ బి. అదేవిధంగా దీని ఫార్ములా NaOH. దీన్ని సబ్బులు, కాగితం మరియు రంగుల తయారీలో ఉపయోగిస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ని కాగితం, రంగులు తయారీలో, ఓకేనా, రంగుల తయారీలో, కాగితం, సబ్బుల తయారీలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. క్రింది వాటిలో ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అని దేనిని అంటారు? ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అని చెప్పేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ని పిలవడం జరుగుతుంది. ఆయిల్ ఆఫ్ విట్రియోల్ H2SO4. ఓకేనా? అత్యంత శక్తివంతమైన ఆమ్లం అనమాట. దీన్ని కార్ బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కార్ బ్యాటరీలో ఎలక్ట్రోలైట్లుగా వాడటం అయితే జరుగుతుంది. చిలీ సాల్ట్ ఫిల్టర్ యొక్క రసాయన ఫార్ములా ఏంటి అంటే NaNO3. NaNO3 అనేది చిలీ సాల్ట్ యొక్క ఫార్ములా. సోడియం నైట్రేట్. ఏంటి? చిలీ సాల్ట్ ఫిల్టర్. మనకి ఇండియన్ సాల్ట్ ఫిల్టర్ అని చెప్పేసి కూడా అడుగుతారు. ఇండియన్ సంబంధించి సాల్ట్ ఫిల్టర్ ఏంటంటే పొటాషియం నైట్రేట్, KNO3. అది కూడా గుర్తుంచుకోండి. ఈ సోడియం నైట్రేట్ అనేది దీన్ని ఎరువులు మరియు బాణ సంచార తయారీలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. ముహర్సా సాల్ట్ రసాయన నామం ఏంటి? ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ అంటే ముహర్సా సాల్ట్. వెనిగర్లో ఉండేటటువంటి యాసిడ్ ఏంటి? ఇథనోయిక్ యాసిడ్. ఏంటది? ఇథనోయిక్ యాసిడ్ అనేది వెనిగర్లో ఉంటుంది. ఈ ఇథనోయిక్ యాసిడ్ని మనకి ఎసిటిక్ యాసిడ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. దీన్ని ఆహార పదార్థాల నిల్వ ఉంచడానికి వాడడం అయితే జరుగుతుంది.
బార్న్ షుగర్ లేదా వంట చక్కెర రసాయన నామం ఏంటి అంటే సుక్రోజ్. ఏంటది? సుక్రోజ్. ఫార్ములా C12H22O11. ఓకేనా? ఇది చెరకు మరియు బీట్రూట్ నుండి లభిస్తుంది. ఫాజిన్ అనే ఒక విషవాయువు, దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటి? కార్బోనిల్ క్లోరైడ్. ఏంటది? కార్బోనిల్ క్లోరైడ్ అనేది దీని యొక్క కెమికల్ నేమ్. COCl2. ఓకేనా? కార్బోనిల్ క్లోరైడ్. మొదటి ప్రపంచ యుద్ధంలో దీన్ని రసాయనాల ఆయుధంగా, ఓకేనా, రసాయనాల ఆయుధంగా వాడడం అయితే జరిగింది. డెడ్ బార్న్ ప్లాస్టర్ అంటే ఏంటి? డెడ్ బార్న్ ప్లాస్టర్ అంటే తేమ లేనటువంటి జిప్సం. గ్లాబర్ సాల్ట్ యొక్క ఫార్ములా ఏంటంటే Na2SO4 ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సోడియం సల్ఫేట్ డెకాహైడ్రేట్. ఓకేనా? Na2SO4 సోడియం సల్ఫేట్ డెకాహైడ్రేట్ అనమాట. దీన్ని గాజు మరియు కాగితం తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. కృత్రిమ వర్షం కోసం దేనిని వాడడం జరుగుతుంది? కృత్రిమ వర్షం కోసం సిల్వర్ అయోడైడ్. ఓకేనా? సిల్వర్ అయోడైడ్ని కృత్రిమ వర్షాల కోసం వాడతారు. మేఘాల్లోని తేమను ఘనీభవింపజేయడానికి సిల్వర్ అయోడైడ్ని చల్లడం జరుగుతుంది. లిథర్జీ అని దేనిని పిలుస్తారు? లిథర్జీ అని మనల్ని లెడ్ ఆక్సైడ్ని పిలవడం జరుగుతుంది. PbO. ఓకేనా? ఇది రంగుల తయారీలో మరియు స్టోరేజ్ బ్యాటరీల్లో వాడడం జరుగుతుంది. ఫిలాస్ఫర్ ఉల్ అని దేనిని పిలవడం జరుగుతుంది? దేన్ని అంటారంటే జింక్ ఆక్సైడ్ని ఫిలాస్ఫర్ ఉల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. జింక్ అనేది గాలిలో మండినప్పుడు తెల్లని ఉన్ని లాంటి పొడినిస్తుంది. అందుకే దీన్ని ఫిలాస్ఫర్ ఉల్ అని చెప్పేసి అంటారు. బేకింగ్ పౌడర్లో బేకింగ్ సోడాతో పాటు ఉండే మరొక పదార్థం ఏది అంటే మనకి టార్టరిక్ యాసిడ్. ఆప్షన్ బి ఆన్సర్. ఈ బేకింగ్ సోడా అనేది కేవలం వేడి చేస్తే చేదుగా ఉంటుంది. అందుకే టార్టరిక్ యాసిడ్ కలిపి బేకింగ్ పౌడర్ తయారు చేయడం జరుగుతుంది. హార్న్ సిల్వర్ రసాయన నామం ఏంటి అంటే సిల్వర్ క్లోరైడ్. హార్న్ సిల్వర్ యొక్క కెమికల్ నేమ్ వచ్చేసరికి సిల్వర్ క్లోరైడ్. ఇది వెండిని సంగ్రహించడానికి వాడే ఒక ముఖ్యమైనటువంటి ధాతువు. క్లోరోఫామ్ కెమికల్ నేమ్ వచ్చేసరికి ట్రైక్లోరోమీథేన్ అనేది క్లోరోఫామ్ యొక్క నేమ్. ఎప్సమ్ సాల్ట్ కెమికల్ నేమ్ వచ్చేసరికి MgSO4 అనేది ఎప్సమ్ సాల్ట్ యొక్క కెమికల్ ఫార్ములా. మెగ్నీషియం సల్ఫేట్ దీనిని కండరాల నొప్పులు తగ్గించడానికి స్నానం చేసి నీటిలో కలుపుతారు. డ్రై ఐస్ అంటే ఏంటి? ఘనరూప కార్బన్ డయాక్సైడ్ని డ్రై ఐస్ అని చెప్పేసి పిలుస్తారు. మెగ్నీషియం మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అని దేనిని అంటారు? మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అని చెప్పేసి మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని అనడం జరుగుతుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే మెగ్నీషియం పాలు అని అంటారు. లూనార్ క్యాస్టిక్ అంటే ఏంటి? లూనార్ క్యాస్టిక్ అంటే సిల్వర్ నైట్రేట్. ఈ సిల్వర్ నైట్రేట్ని సూర్యరశ్మికి గురి చేస్తే నల్లగా మారడం జరుగుతుంది. అందుకే దీన్ని ఎన్నికల సిర తయారీలో వాడడం అయితే జరుగుతుంది. ఎన్నికలప్పుడు మనకి చిటికిన వేలికి సిర వేస్తారు కదా, దాంట్లో వాడేది సిల్వర్ నైట్రేటే. పొటాష్ ఆలం కెమికల్ నేమ్ వచ్చేసరికి రసాయన ఫార్ములా వచ్చేసరికి మనకి FeSO4 ఇది రాంగే. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ మూడు రాంగే. ఫస్ట్ ఏదైతే K2SO4తో స్టార్ట్ అవుతుందో ఇదే మన ఆన్సర్. దీన్ని సాధారణంగా పట్టిక అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా? పట్టిక అని చెప్పేసి పిలుస్తారు. మురికి నీటి శుద్ధి చేయడానికి దీన్ని అయితే వాడడం జరుగుతుంది. ఫియర్స్ షుగర్ లేదా మిల్క్ షుగర్ అని చెప్పేసి దీన్ని అంటారు. దేనిని అంటారు? లాక్టోజ్ని అనడం జరుగుతుంది. ఫియర్స్ షుగర్ లేదా మిల్క్ షుగర్ అని లాక్టోజ్ని పిలుస్తారు. మనకి పాలల్లో ఉండేటటువంటి తీపికి కారణమైనటువంటి కార్బోహైడ్రేట్ లాక్టోజ్. బోరాక్స్ కెమికల్ నేమ్. బోరాక్స్ యొక్క రసాయన నామం ఏది అంటే సోడియం టెట్రాబోరేట్
డెకాహైడ్రేట్ అనమాట. సోడియం టెట్రాబోరేట్ డెకాహైడ్రేట్ అనేది బోరాక్స్ యొక్క కెమికల్ నేమ్. టియర్ గ్యాస్లో ఉండే ప్రధాన రసాయనం ఏంటి అంటే క్లోరోపిక్రిన్. క్లోరోపిక్రిన్ అనేది మనకి టియర్ గ్యాస్లో ఉంటుంది. కళ్ళలో తీవ్రమైనటువంటి మంటలు కలిగించే ఈ వాయువు పోలీసులు అల్లర్ల సమయంలో వాడటం అయితే జరుగుతుంది. క్విక్ సిల్వర్ అని దేనిని పిలవడం జరుగుతుంది? పాదరసం, మెర్క్యూరీని క్విక్ సిల్వర్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ పాదరసం అనేది ద్రవరూప లోహం అన్నమాట. దీన్ని థర్మామీటర్లో ఉపయోగించడం జరుగుతుంది. మనకి హెవీ వాటర్ కెమికల్ ఫార్ములా అడిగితే మీరు కన్ఫ్యూజ్ అయిపోయి H2O పెడితే అది రాంగ్ అవుతుంది. దీనికి ఏంటంటే ఫార్ములా D2O అనేది హెవీ వాటర్కి సంబంధించినటువంటి రసాయన ఫార్ములా. డ్యూటీరియం ఆక్సైడ్ అనమాట దీని యొక్క నేము. ఇది సాధారణంగా నీటి కంటే బరువైనది మరియు అణు రియాక్టర్లో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది వార్నిలియన్ లేదా సింధూర రసాయన నామం. కెమికల్ నేమ్ వచ్చేసరికి మనకి మెర్క్యూరీ సల్ఫైడ్ అనమాట. దీన్ని ప్రాచీన కాలం నుండి అలంకరణలో మరియు రంగుల తయారీలో వాడటం అయితే జరుగుతూ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అయినట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ జాబ్ బాక్స్ 360 అని చెప్పేసి ఇలా ఉంటుంది. మీరు సెర్చ్ చేసినా వస్తుంది, లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్స్ అనేది మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా వీడియోని లైక్ చేసినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.